హలో అండి, ఇవాళ మన వీడియోలో మీకు మొక్కలు వచ్చిన పెసరలతో అట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్గా పెసరట్టు మనం తింటూనే ఉంటాం. డైటింగ్ కోసం పెసర్లు మొక్కలు వచ్చాక తింటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అలా డైలీ అదే కాకుండా కొంచెం డిఫరెంట్గా అట్టు కూడా వేసుకోవచ్చు వీటితో. అది ఎలా చేయాలో చూద్దాం మనం. దీనికోసం అయితే మనం ఒక 6 కప్పులు పెసలు తీసుకోవాలి. పెసర్లు ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే క్వాంటిటీ మెంతులు తీసుకుని వాటర్ పోసుకుని 7-8 అవర్స్ ఇవి నానబెట్టుకోవాలి. అంటే ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకోవాలి. 7-8 అవర్స్ నానాక ఇవి బాగా నైట్కి అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి మనం బయట పెట్టేయాలి. ఇవి బాగా నానుంటాయి. ఇలా నానాక వాటర్ అంతా తీసేసి బయట పెట్టుకున్నాక ఇవి తెల్లారి పొద్దునకి చక్కగా మొలకలు వస్తాయండి. ఇట్లా మనం వేసిన మెంతులు పెసర్లు రెండు ఇట్లా అయితే మొక్కలైతే వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి సరిపడా మనం 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం సాల్టు, ఉత్త పెసర్లు అట్టు వేస్తే రాదు కాబట్టి కొంచెం బియ్యపిండి అయితే యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం బియ్యపిండి వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి దీన్ని మెత్తగా. ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం సరిపడా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకుని ఈ పెసరట్టు చాలా ఆరోగ్యానికి మంచిదండి. మనకి షుగర్ని చాలా తగ్గిస్తుంది. ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది. బాడీ నీరసం రాకుండా ఉంటుంది. ఉన్నాయండి. ఇది డైలీ మెనూలో చేర్చుకుంటే మనకి ఒంటికి చాలా ఫ్యాట్ కరిగిస్తుంది. చాలా మంచిది ఇది. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ హీట్ అయ్యాక ఇలా అట్టు వేసేసుకుని కొంచెం ఆనియన్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర వేసుకుని అట్టు వేసేసుకుంటే మనకి ఇవి ఎంతో టేస్ట్గా క్రిస్పీగా కూడా ఉంటాయండి. డైలీ మొలకల పెసలే తెలియని వాళ్ళు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.